హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఇంట్లో పూజ చేయడం వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు. ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఈసారి మాఘ పౌర్ణమి రోజున ఎన్నో శుభఘడియలు ఏర్పడబోతున్నాయి. ఈ పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ మాఘ పౌర్ణమి రోజున ఎంతోమంది భక్తులు కొన్ని పరిహారాలను పాటించి జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగారు. అంతటి శక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంటుంది. ఈ మాఘ పౌర్ణమి పూజా విధానం, పౌర్ణమి రోజున పాటించాల్సిన విధి విధానాలు, మిమ్మల్ని ధనవంతులను చేసే శక్తివంతమైన పరిహారాలు, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఫిబ్రవరి 12 బుధవారం రోజు మాఘ పౌర్ణమి ఏర్పడబోతుంది. దీన్ని అతిపెద్ద పౌర్ణమిగా పరిగణిస్తారు. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబానికి అదృష్టం వరించాలంటే చాలా శక్తి ఉంటుంది. మాఘ పౌర్ణమికి ఒకరోజు ముందే పూజా సామాగ్రి కొనుగోలు చేయాలి. పూజా సామాగ్రిలో 5 రకాల పండ్లు ఉండేలాగా చూసుకోవాలి. 5 రకాల పండ్లు, వాటిని పూజలో నైవేద్యంగా బెల్లం పెట్టినా సరిపోతుంది. పూజలో చామంతి, గులాబీ పూలను వాడాలి. పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేయాలి. అనంతరం దేవుని ఫోటోలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోవాలి. పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెంబును ఉంచి అందులో నిండుగా నీటిని పోసి దేవుని ముందు పెట్టి పూజ ప్రారంభించండి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా కూడా రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. దేవతలకు ప్రీతిపాత్రమైనటువంటి నీరు ఒకటి కాబట్టి పూజ గదిలో రాగి చెంబులో నీటిని ఉంచడం చాలా అవసరం. మాఘ పౌర్ణమి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. విశ్వాన్ని రక్షించే శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలు చేతిలోకి తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాన్ని పఠించిన తర్వాత అక్షింతలను మీ తలపై వేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకున్నటువంటి పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి. చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈసారి మాఘ పౌర్ణమి బుధవారం రోజున వచ్చింది కాబట్టి ఈ రోజున నీటిలో ఎర్రని పువ్వులు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే జాతక దోషాలు ఉంటే తొలగిపోతాయి. పౌర్ణమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున ఎర్రని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఆ తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ కూడా వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ రోజున సాయంత్రం వేళలో చేసే పూజను చాలా శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ 2 దీపాలలో ఒకటి దీపం విష్ణుదేవునికి అంకితం చేయబడింది. మరొక దీపం మహాలక్ష్మీదేవికి అంకితం. ఇలా పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు 2 దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుందని విశ్వాసం. తులసి మొక్క లేని వారు పౌర్ణమి రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా మంచిది.
ఈ రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్లే అని గుర్తుంచుకోండి. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా కూడా ఉంటుంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేవతలు తన శక్తులన్నీ నదీ జలాల్లో ఉంచుతారట. అందుకే ఈ నెలలో మాఘస్నానం చేస్తే ఎంతో గొప్పదిగా భావిస్తారు. అందుకే ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేస్తే దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. గంగాజలం కూడా మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. ఈ రోజున మన ఇంటి ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసి ఇంటిలో ఎర్రటి పుష్పాలు వేయాలి. ఈ రోజున పాలు, పెరుగు, ఉప్పు వంటి వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు. పాలతో చేసిన స్వీట్లను అస్సలు కొనకూడదు. సంపద నష్టానికి దారితీస్తుంది. అలాగే నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు. ఈరోజు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతక దోషాలు, అశుభ ఫలితాలు కలుగుతాయి. పౌర్ణమి రోజున ఎర్రని వస్త్రాలు, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు ఇలా ఏదైనా ఎర్రని వస్తువులు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఇలా ఎర్రని వస్తువులు దానం చేయడం వల్ల మీకు జీవితాంతం అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఎవరైతే మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారంతా కూడా మాఘ పౌర్ణమి రోజున గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి. పౌర్ణమి రోజున గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీకు మానసిక ఇబ్బందులు, జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.